హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇక్కడ కాలుతుంది నేపాల్ పార్లమెంట్. కేవలం పార్లమెంటే కాదు, ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ ఇల్లును కూడా తగలబెట్టారు. అక్కడ మీడియా హౌస్లను తగలబెట్టారు. షాకింగ్ విషయం ఏమిటంటే ఆ దేశ సుప్రీంకోర్టుని కూడా నిప్పంటించారు. జంజీలు అనగానే మనకి ఎప్పుడూ ఫోన్ పట్టుకొని ఉండే పిల్లలు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో బిజీగా ఉండే ఈ కాలపు యువత అనుకుంటాం. కానీ వాళ్ళు తలుచుకుంటే ఎంత వైలెంట్గా మారుతారు. ఒక పవర్ఫుల్ గవర్నమెంట్ని కూడా కేవలం ఒకే ఒక్క రోజులో కూల్చేశారు అని నేపాల్ జంజీలు ప్రూవ్ చేశారు. ఇక్కడ మన అందరి మైండ్లో ఉన్న క్వశ్చన్ ఏమిటంటే, అసలు నేపాల్లో ఇంతటి విధ్వంసం జరగడానికి కారణం ఏంటి? సోషల్ మీడియా యాప్స్ను బ్యాన్ చేయడం ఒకటే కారణమా? లేదా దీని వెనకాల ఇంకా డీప్ కారణాలు ఉన్నాయా? లేదా ఏమైనా విదేశీ శక్తులు నేపాల్ని సర్వనాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయా అనే విషయాలు ఈరోజు మనం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మిస్ కాకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఇమాజిన్ చేయండి, మన దేశంలో ఉన్న కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ రెండు కలిసిపోతే ఎలా ఉంటుంది? కలిసిపోయి ఒక సంవత్సరం బీజేపీ పరిపాలిస్తుంది, ఇంకో సంవత్సరం కాంగ్రెస్ పరిపాలిస్తుంది. ఇలా రెండు పార్టీలు ఒకరినొకరు శత్రువులు అయినప్పటికీ ఇలా ఒక అండర్స్టాండింగ్తో దేశాన్ని పరిపాలిస్తూ పోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీలో కొందరికి వాళ్ళు అండర్స్టాండింగ్తో పనిచేస్తే బాగానే ఉంటుంది అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఎంత అండర్స్టాండింగ్తో పనిచేసినా భారత్ లాంటి ఒక పెద్ద దేశాన్ని ఒక పార్టీ కేవలం ఒకే సంవత్సరం రూల్ చేసి నెక్స్ట్ సంవత్సరం దిగిపోయి ఆ తర్వాత ఇంకో కొత్త పార్టీ వస్తే దేశం అభివృద్ధి చెందదు. ఎందుకంటే వీళ్ళు చేసిన డెవలప్మెంట్ని వీళ్ళు కంటిన్యూ చేయరు, అండ్ వీళ్ళు స్టార్ట్ చేసిన ప్రోడక్ట్స్ని వీళ్ళు కంటిన్యూ చేయరు. దాంతో దేశంలో అభివృద్ధి అనేది ఉండదు. అండ్ ఈ పార్టీస్లో ఉన్న నాయకులు అవినీతి పరులుగా మారి కావలసినట్టుగా ఇష్టం వచ్చినట్లుగా దేశాన్ని సంపదను దోచుకుంటారు. నేపాల్లో కూడా ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. నేపాల్ ఒక రిపబ్లిక్ కంట్రీగా మారి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాల్లో అక్కడ ఎన్ని గవర్నమెంట్లు మారాయో తెలుసా? 12. అందుకే ఆ దేశంలో అభివృద్ధి అనేదే లేకుండా పోయింది. అక్కడ లీడర్లు విపరీతంగా కరప్షన్ చేశారు. దేశ సంపదను ఇష్టం వచ్చినట్లుగా దోచుకున్నారు. ఎడ్యుకేషన్లో కరప్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కరప్షన్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కరప్షన్, హెల్త్ డిపార్ట్మెంట్లో కరప్షన్, ఇలా అన్ని డిపార్ట్మెంట్లలో విపరీతమైన కరప్షన్ జరిగింది. దీన్ని ప్రజలు చూసి చూసి విసిగిపోయారు. ఆల్రెడీ ప్రజలు ఆ దేశ నాయకులు చేస్తున్న అవినీతిని, దేశంలో అభివృద్ధి లేకపోవడం, యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడడం, తమ దేశంలో ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో చాలామంది దేశం వదిలి వెళ్ళిపోవడం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సడన్గా ఈ కేపీ ఓలీ గవర్నమెంట్ దేశం మొత్తంలో సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. ఈ కేపీ ఓలీ మన ఇండియాకు కూడా అగైనెస్ట్గా అనేక సార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇతను చైనాతో చేతులు కలిపి మన ఇండియాకు అగైనెస్ట్గా మాట్లాడాడు. ఈ కేపీ ఓలీకి నేపాల్లో చాలా చెడ్డ పేరు ఉంది. ఇతను అక్కడి ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ ఇతని పైన అనేక కరప్షన్ ఆరోపణలు ఉన్నాయి. ఇతను తన ఫ్యామిలీతో కలిసి చాలా దోచుకున్నాడు అని చెప్తారు. అయితే ఇతను దేశవ్యాప్తంగా సోషల్ మీడియాను బ్యాన్ చేసేసరికి ఒక్కసారిగా యువతలో ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఒక 3 రోజులు ప్రజలు కామ్గా ఉన్నారు. కానీ 4వ రోజు 5వ రోజు జంజీలు, అంటే 1997 నుంచి 2010 మధ్యన పుట్టిన వీళ్ళు ఒక గంట సేపు ఇంటర్నెట్ లేకపోతే ఉండలేరు. అలాంటిది ఒక వారం రోజుల పాటు దేశంలో ఇంటర్నెట్ ఉన్నప్పటికీ ఈ సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ కాకపోవడంతో ఫ్రస్ట్రేషన్తో రెచ్చిపోయారు. అండ్ ఆల్రెడీ ఆ దేశంలో జరుగుతున్న అవినీతి పైన ప్రజలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అలాంటి టైంలో ఈ సోషల్ మీడియా బ్యాన్ అనేది ఒక చిన్న నిప్పురవ్వలాగా పనిచేసింది. ఒక అతిపెద్ద అడవి మొత్తాన్ని బూడిద చేయడానికి ఒక చిన్న నిప్పురవ్వ చాలు. ఈ సోషల్ మీడియా బ్యాన్ అనే ఈ చిన్న నిప్పురవ్వ జంజీల్లో ఫైర్ పుట్టేలా చేసింది. ఇక యువత మొత్తం రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వానికి అగైనెస్ట్గా ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు మొదట్లో చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేశారు. వీళ్ళ డిమాండ్ చాలా సింపుల్: మీరు దేశంలో అవినీతి లేకుండా చేయండి, అవినీతికి పాల్పడుతున్న లీడర్స్ని శిక్షించండి, దేశంలో అభివృద్ధికి తీసుకురండి, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి అంటూ భారీ ఎత్తున ప్రజలు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ ఈ కేపీ ఓలీ ఈ ప్రొటెస్ట్ని చాలా తక్కువ అంచనా వేశాడు. వేల మంది రోడ్లపైన రాకుండా చేసేందుకు ఇతను యువత పైన షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చాడు. అంటే ఈ యువత పైన అక్కడి పోలీసులు వెపన్స్ ఉపయోగించేలాగా పర్మిషన్ ఇచ్చాడు.
దాంతో పోలీసులు ఈ యువత పైన రబ్బర్ బుల్లెట్లు, టీర్ గ్యాస్లు, వాటర్ కెనాల్స్ని ఉపయోగించడం చేశారు. దాంతో ఈ యువత మరింత రెచ్చిపోయింది. మీరు నమ్మను, ఈ ప్రొటెస్ట్లో దాదాపు అఫీషియల్ నెంబర్ చెప్తున్నాను 20 మంది మరణించారు. అన్అఫీషియల్గా దాదాపు 40 మంది స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోయి ఉంటారని చెప్తున్నారు. మరి ఇంత భారీ లెవెల్లో వైలెన్స్ జరిగినప్పుడు ప్రజలు ఊరుకుంటారా? ఆ తర్వాత వేలల్లో కాదు లక్షల మంది రోడ్లపైకి రావడం మొదలుపెట్టారు. వాళ్ళు పోలీసులకు ఏమాత్రం భయపడకుండా తిరిగి వాళ్ళపైనే దాడి చేయడం మొదలుపెట్టారు. ఆ దేశ పార్లమెంట్ని తగలబెట్టారు. ఆ తర్వాత అక్కడి ప్రైమ్ మినిస్టర్ ఎంట్రీని కూడా తగలబెట్టారు. ప్రైమ్ మినిస్టర్ని రిజైన్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆ దేశ గవర్నమెంట్ మీడియా హౌస్ని కూడా తగలబెట్టారు. షాకింగ్ విషయం ఏమిటంటే అక్కడ సుప్రీంకోర్టుని కూడా తగలబెట్టారు. ఒక దేశ సుప్రీంకోర్టుని తగలబెట్టారు అంటే అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా మారాయని అర్థం. ఈ కేపీ ఓలీ ఇంత జరుగుతున్నప్పటికీ రిజైన్ చేయడానికి అంగీకరించలేదు. దాంతో స్వయంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ రంగంలోకి దిగారు. అతను ప్రైమ్ మినిస్టర్ కేపీ ఓలీకి, మీరు వెంటనే రిజైన్ చేయండి, మేము ప్రజల క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము, మీరు రిజైన్ చేయకపోతే వీళ్ళు ప్రొటెస్ట్ని ఆపేలా కనిపించట్లేదు అని ప్రెజర్ చేశారు. అప్పుడు ఈ కేపీ ఓలీ ఏం చెప్పాడో తెలుసా? ఓకే, నేను రిజైన్ చేయడానికి ఒప్పుకుంటున్నాను, కానీ నన్ను సేఫ్గా ఈ దేశం నుంచి వేరే దేశానికి పంపేయండి అని ఇతను దుబాయ్కి సేఫ్గా వెళ్ళిపోయారని చెప్తున్నారు. అయితే నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాను ఎందుకు బ్యాన్ చేసింది అంటే, కొంతమంది చెప్పేదాని ప్రకారం రీసెంట్గా నేపాల్ సోషల్ మీడియాలో ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో తెగ వైరల్గా ఉంది. ఇందులో ఏముందంటే, నేపాల్ దేశంలో విపరీతమైన కరప్షన్ జరుగుతుంది. అక్కడి ప్రజలు దేశంలో డెవలప్మెంట్ లేక పేదరికాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఆ దేశ లీడర్ల పిల్లలు, అది పవర్తో ఉన్న పార్టీ కావచ్చు, అపోజిషన్ పార్టీ కావచ్చు, ఈ లీడర్లు ఫ్యామిలీలు విపరీతంగా డబ్బులు సంపాదించుకున్నాయి. అండ్ వీళ్ళ లగ్జరీ ఇల్లులు, కార్లు, బంగారు ఆభరణాలు వేసుకొని సోషల్ మీడియాలో షో ఆఫ్ చేస్తున్నారు. ఆ ఫొటోస్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీన్ని చూసి కూడా నేపాల్ సామాన్య ప్రజల్లో విపరీతమైన ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. అందుకే నేపాల్ గవర్నమెంట్ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ అన్ని సోషల్ మీడియా కంపెనీస్కి ఒక వార్నింగ్ పంపింది. రాబోయే 10 నుంచి 15 రోజుల్లో అన్ని సోషల్ మీడియా కంపెనీలు నేపాల్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అవ్వాలి. అండ్ ఈ అన్ని సోషల్ మీడియా కంపెనీలకు నేపాల్ దేశంలో తాము ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకోవాలి. దాంతో రేపు నేపాల్ సోషల్ మీడియాలో అక్కడి గవర్నమెంట్కి అగెనిస్ట్గా, లీడర్స్కి అగెనిస్ట్గా ఎవరు పోస్ట్ చేసినా, ఎవరైనా రీల్స్ వీడియోస్ చేసినా వాటిని వెంటనే టేక్ డౌన్ చేయడానికి అలాంటి పోస్టులు పెట్టిన వాళ్ళను ఇమీడియట్గా ఐడెంటిఫై చేయవచ్చు అని అనుకున్నారు. ఓవరాల్గా సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి ఈ కేపీ ఓలీ గవర్నమెంట్ ట్రై చేసింది. కానీ అది ఇప్పుడు కంప్లీట్గా బ్యాక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.